ద్వాదశ రాశుల్లో మేషరాశి వారు ఏ రంగాల్లో రాణిస్తారు, వారికి ఉండే బలాలేంటి, బలహీనతలేంటి ఇత్యాది వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశుల్లో మొదటిదైన మేషరాశి మీద కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ 9 పాదాలు కలిపితే మేషరాశి అవుతుంది. అమిత ఉత్సాహంగా ఉండే రాశుల్లో మేషరాశి ఒకటి. సాధారణంగా ఎప్పుడో మరీ అరుదైన పరిస్థితుల్లో తప్ప ఏదో ఒక పని చేస్తూ తీరిక లేని పయనం సాగిస్తూ ఉండే రాశుల్లో మేషరాశి ఒకటి. కోపం ఇట్టే వస్తూ ఉండే గుణం ఉన్నప్పటికీ కూడా కానీ తొందరగానే ఆ కోపం చల్లారిపోవటం అనేది జరుగుతుంది. అయితే ప్రధానంగా మేషరాశిలో ఉండే బలహీనత ఏంటి అంటే కనుక ముక్కుసూటిగా మాట్లాడటం అనేది, అలాగే ఏ పనైనా సరే ముందు చేసేయటం, ఆ తర్వాత తీరిగ్గా అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సిందే, ఇంకొద్దిగా ప్లానింగ్గా వెళ్ళుంటే బాగుండేదే, ఇలా ఆ తర్వాత తర్జన భర్జనలు పడుతూ ఉండటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతో కొంత అదృష్టవంతులుగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు పడినా మళ్ళీ అన్నిసార్లు లేవగలిగే స్తోమత మేషరాశిలో ఎక్కువగా ఉంటుంది. అయితే బాల్యంలో ముఖ్యంగా ఏదైతే భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం, ముఖ్యంగా భరణి 3వ పాదం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వాళ్ళు పెద్ద చదువుల దగ్గరికి కొంత ఇబ్బంది పడటం అనేది కనపడుతూ ఉంటుంది. అప్పటిదాకా బాగా తెలివితేటల్లో రానిపోయి ఉన్నప్పటికీ కూడా అకస్మాత్తుగా వారి యొక్క చదువుల్లో ఎంతో కొంత నీరసపడటం, అనుకున్న మంచి ఫలితాలు రాలేకపోవటం, ఆ రకంగా ముందుకు సాగటం అనేది అయితే జరుగుతుంది. అయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, రైల్వే, తర్వాత ఏదైనప్పటికీ కూడా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇత్యాది రక్షణ శాఖ రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు పొందడానికి, అలాగే ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళైతే కనుక వైద్య రంగంలోనూ, నావికా రంగంలోనూ, తర్వాత అంతరిక్ష రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు గడించడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద చూసుకున్నప్పుడైతే కనుక వీరికి తలకు సంబంధించిన బాధలు, తర్వాత బాల్యంలో ఎక్కువగా ఏదైనా సరే దెబ్బలు తగిలించిన ఒంటి మీద గుర్తులు ఇత్యాదివి మేషరాశిలో కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మేషరాశి వారికి ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడు కూడా స్థిరమైన జీవితం అనేది కొంత తక్కువలో ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా వీరు స్వయంకృతంగా అంటే ఇతరులని నమ్మి మోసపోవటం కానీ, తర్వాత తనకి నచ్చిందే చేసే అలవాటు ఉంటుంది కనుక ఎవరినైనా నమ్మితే అతిగా నమ్మటం, లేకపోతే అసలు నమ్మకపోవటం, దీనివల్ల కూడా ఎవరికైనా సరే ఏదైనా సరే సహాయం చేసి కానీ, లేదా వాళ్ళతో పార్ట్నర్షిప్గా కలిసి కానీ, అలా ఏదైనా సరే ఇతరుల ప్రమేయం మూలకంగా, స్నేహితులు బంధువుల మూలకంగా కూడా కొంత ఇబ్బందులు నష్టాలు చవిచూడడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఎప్పుడూ కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయుని ఎక్కువగా పూజించినట్టయితే కనుక జీవితంలో ఒకే రకంగా ముందుకెళ్ళగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి నిర్ణయాలతో ప్రమేయం లేకుండా, ఒకటికి 2 సార్లు ఆలోచించి లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా కాకుండా కొద్దిగా ఒక ప్లానింగ్తో వెళ్ళినట్టయితే కనుక చాలా అద్భుతమైన విజయాలు, తర్వాత ధైర్య సాహసభరితమైన అవకాశాలు, విజయాలు కూడా మరి ఎక్కువగా మేషరాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక మేషరాశి వారు ముఖ్యంగా మరి ఆంజనేయుడు, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధన చేసుకున్నట్టయితే కనుక చాలా జీవితంలో మంచి ఉన్నత స్థాయిని పొందడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వివాహపరంగా చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే ఉండవు. సాధారణంగా మేషరాశి లేదా మేష లగ్నంలో ముఖ్యంగా మగవాళ్ళు అయితే కనుక ఏకైక సంతానంగా జన్మించే అవకాశాలు కూడా మేష లగ్నం అయితే కనుక మరింత ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయి.
సో ఇది ఈ రకంగా మేష రాశి వారి యొక్క లక్షణాలు కానీ, బలహీనత కానీ, బలాలు కానీ ఈ విధంగా ఉంటాయి. మరి మళ్ళీ మరొక రాశిలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.